బాహుబలి ది ఎపిక్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే అందరి మతి కూడా పోతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బాహుబలి ది ఎపిక్ క్లోజ్ చేసేసింది అని చెప్పేసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ మేరకు వచ్చాయి? సో ఖచ్చితంగా బాహుబలి ది ఎపిక్ అనే సినిమాని రాజమౌళి గారు మళ్ళీ కూర్చుని ఆ మూవీ టీంతో కూర్చుని మొత్తం రీఎడిట్ చేశారనమాట. సో ఆ ఫస్ట్ దానికి సెకండ్ దానికి చక్కగా లింక్ కలుపుతూ సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాలి సినిమా, మధ్యలో అనవసరమైన సీన్స్ అన్ని కట్ చేస్తూ ఎక్కడ కూడా లో మూమెంట్ లేకుండా మొత్తం హై మూమెంట్స్తో నిండిపోయేలాగా ఆ ఎపిక్ని అయితే తీర్చిదిద్దారనమాట. సో మరి అలాంటి ఆ సినిమాని థియేటర్స్లోకి తీసుకొచ్చారు. అండ్ సినిమాని తీసుకొచ్చే ముందు భారీగా ప్రమోషన్స్ కూడా చేశారనమాట. సో సినిమా ఇలా వస్తుంది, ఆ ఫార్మేట్లో వస్తుంది, మొత్తం ప్రపంచంలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అన్ని రకాల ఫార్మేట్స్లో రిలీజ్ అవుతుంది. దాదాపు 60కి పైగా ఫార్మేట్స్లో సినిమా రిలీజ్ అయిందనమాట. సో రాజమౌళి గారు, ప్రభాస్ గారు, రాణా గారు కూర్చుని ఒక ప్రమోషనల్ వీడియో కూడా ఒక 1 hour పాటు వీడియో కూడా చేశారనమాట, ఇంటర్వ్యూ లాంటిది. సో మరి అది కూడా జనాల్లోకి బాగా వెళ్ళింది. దానిలో అసలు దీని గురించి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఇది చేసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఇబ్బంది పడ్డారు అని కూడా చెప్పుకున్నారు. అయితే మరి ఈ సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్లో వచ్చాయి, ఎందుకంటే దీన్ని ఒక రిలీజ్లో కాకుండా ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. సో అంటే ఒక 3 గంటల 45 నిమిషాలు సినిమాగా రిలీజ్ చేశారు దీన్ని, అంటే 2 పార్ట్లు కలిపి అనమాట. సో ఎందుకంటే విడివిడిగా ఆ 2 పార్ట్లను రిలీజ్ చేసి మళ్ళీ దాని గురించి ఎదురు చూసి, ఎందుకంటే మళ్ళీ దానిలో కూడా కట్టప్ ఎందుకు చంపాడు అనే క్లారిటీ కాకుండా ఇక్కడ ఇంటర్వెల్ దగ్గరే పెట్టేశారు. కట్టప్ కోసం మీరు ఎన్నో సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాతే వచ్చేస్తుంది అనే విధంగా అట్లా బ్రేక్ ఇచ్చారనమాట. సో మరి ఈ సినిమాకైతే దాదాపు 10 కోట్ల పైనే వసూళ్ళు అయితే వచ్చాయని చెప్పొచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. దానికి ముందుగా గబ్బర్ సింగ్ అనేది ఒక మంచి టాప్ రికార్డుగా ఉంది. తమిళనాడులో విజయ్ గారి గిల్లీ కూడా దగ్గర 10 కోట్ల దాకా కలెక్షన్ చేసి అది టాప్లో ఉంది. సో ఇప్పుడు టాప్లో ఉన్న సినిమాలన్నింటినీ దాటి బాహుబలి ఎపిక్ అయితే ముందుకు వచ్చిందనమాట. సో మరి దానికోసం ఎంతోమంది యూతే కాకుండా, ఫ్యాన్సే కాకుండా ఎంతోమంది ఫ్యామిలీస్ కూడా బాహుబలి సినిమాని చూడటానికి మళ్ళీ ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆ సినిమా క్వాలిటీ కానీ, ఆ సినిమా టేకింగ్ కానీ జనాలను అంత మంత్రముగ్ధులను చేస్తుంది అనమాట. ఆ సినిమాని మళ్ళీ చూడాలి, ఎందుకంటే ఆ సాంగ్స్ కానీ అన్నీ కూడా మర్చిపోలేకుండా, అంటే 10 ఏళ్ళు అవుతుందా అనే ఫీల్ కూడా ఎవరికి లేదనమాట. సో ఏదో ఇంకా థియేటర్స్లో ఆడుతుందా అన్న రేంజ్లో చాలామంది ఫ్యామిలీస్ వెళ్తూ ఉన్నారు. సో మరి ఇంకా లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి, సో శని ఆదివారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకే రేంజ్లో మ్యాజిక్ చేస్తుంది అనేది జనాలు అయితే చూస్తానికి రెడీగా ఉన్నారు. మరి ఇది ఓవరాల్గా దగ్గరకు 50 కోట్లు కూడా చేస్తుంది, లేదా 100 కోట్ల దాకా కూడా వెళ్ళొచ్చని ఒక అంచనా అయితే ఉందన్నమాట. సో మరి అప్పుడు చూడాలి ఓవరాల్ క్లోజింగ్ ఎంత వస్తుంది బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ అనేది. మళ్ళీ తర్వాత దానికి యానిమేటెడ్ సిరీస్ కూడా వదులుతామని చెప్పి ఆల్రెడీ ఈ సినిమాతో పాటు ప్రమోషన్ చేశారు. మరి అది ఎప్పుడు వస్తుంది, దానికోసం కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పిచ్చ వెయిట్ చేస్తున్నారు.